అతనికి ఏ శిక్ష వేస్తారు ఏంటి అది పోలీసులు చూసుకుంటారు, కానీ ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం సమర్థిస్తారా మీరు? సార్ ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి వీక్షిస్తున్న ప్రజలకి శుభ సాయంత్రం. సార్ ముందుగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఏదైతే ఈ కోనసీమ జిల్లాలో ఉమ్మడివరం దంగేటివారి పాలెంలో ఒక ఫాస్టర్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. దీన్ని ఇప్పుడు ఒక పాస్టర్ చేసిన దాన్ని తీసుకొచ్చి వైసీపీకి రుద్దడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. అధికారంలో ఉండేది మీరు, శిక్ష వేయాల్సింది మీరు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయితే ఆయన మాట్లాడి ఇప్పుడు పాస్టర్ గారు మాట్లాడిన మాటల కన్నా పెద్ద మాటలు మాట్లాడాడా అంబటి రాంబాబు గారు? లేదు కదా. ఆ మాటలకి మీరు నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఎంత నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు? మీరు పెట్టారు అంబటి రాంబాబుని. మరి ఈ రోజు పాస్టర్ మీద ఎందుకు నాన్ బెయిలబుల్ కేసు పెట్టి పెట్టకుండా 41 నోటీస్ సెక్షన్ 41 నోటీస్ ఇచ్చి ఎందుకు బయటకు వదిలేస్తున్నారు మీరు? అదే సార్, నాకు అదే అనుమానం ఉంది. మీరు తీసుకొచ్చి వైసీపీ సోదరులు లక్ష్మీకాంత్ గారు వైసీపీ మీద వస్తున్నారు. ఇది ప్యూర్ గా చంద్రబాబు నాయుడు గారి కుట్ర అని చెప్తున్నాను. అవును, చంద్రబాబు నాయుడు గారి కుట్ర సార్ ఇది. ఎందుకు కుట్ర అంటే ఇప్పుడు సపోజ్ సార్ అనాథవరం మండలం సింగరాయపాలెం ఏమండి, సింగరాయపాలెం దంగేటివారిపాలెంలో ఇవాళ రోజున రదీం ఇండియా ప్రార్థనా మందిరం, ఆ ప్రార్థనా మందిరం పేరు నేను పూర్తిగా అక్కడ క్షుణ్ణంగా నియోజకవర్గంలో ప్రతి నాయకుడిని మా జన సైనికులను మొత్తం అందరితో మాట్లాడిన మధ్యాహ్నం నుంచి నాకు వేరే పని లేదు సార్. నేను అంటే ఒక మాట మీ క్లారిఫికేషన్ ఇస్తాను. అంత క్లారిటీ లేకుండా నేను ఇక్కడికి వచ్చి నేను డిబేట్ లో కూర్చోలేదు సార్. మీ వైసీపీ కార్యకర్త అన్నా నేనేదో వైసీపీ కార్యకర్త కదా. అంబటి రాంబాబు గారిని ఆ వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల కన్నా ఈ ఫాస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కువ తక్కువ? అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే అరెస్ట్ చేయండి. ఈ డిబేట్ తో నేను ఇక్కడ ఆగే వ్యక్తిని అయితే కాదు. మాట్లాడండి సార్, మీరు రాసుకోండి, మీరు రాసుకోండి, మీరు ఒప్పుకొని తినాలి. అదే సార్, నన్ను మాట్లాడండి. నేను ఒప్పుకుంటే సరిపోదు సార్. ప్రజలు ఒప్పుకోవాలి, ప్రజలు చూస్తున్నారు. మా పార్టీ కార్యకర్తే ఓకే చెప్తున్నావు, ఓకే పార్టీ కార్యకర్తే. మరి చంద్రబాబు నాయుడు గారు 41 నోటీస్ ఎందుకు వదిలేశారు? ఇప్పుడు అదే సార్ ఈ రోజు దీంట్లో కుట్రకోణం ఉంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుట్రకోణం సుస్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి మా పార్టీ కాదు, మా నాయకుడు కాదు, మీ కుటుంబంలో ఉన్నటువంటి నాయకుడే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి అఘాయిత్యానికి ప్రతిఘటిస్తూ అక్కడ జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, బజరంగ దళ వాళ్ళు, అదేవిధంగా విహెచ్పి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది స్టేషన్ దగ్గర. తెలుగుదేశం కార్యకర్త ఒక కార్యకర్తను అక్కడికి వెళ్ళాడా? ఒక తెలుగుదేశం జెండా అన్న డిస్ప్లేస్ అయిందా? ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జెండాలు కానీ అక్కడ డిస్ప్లేస్ కాలేదు ఆ స్టేషన్ ముందు అనేటువంటిది అనుమానాస్పదమైనటువంటి ఒక చిన్న ఇది. ఎందుకు పోలేదంటే వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక విధమైనటువంటి అర్థం సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన సెంట్రల్కి వెళ్ళిపోతే ముఖ్యమంత్రిని ఎవరు చేయాలనేటువంటిది ఒక అర్థం. ఆ అడ్డం తొలగించుకోవడానికి పంపిస్తున్నారు సార్. మనం అందరం పంపిస్తున్నారు కదా, మీరే పంపించారు కదా సార్. మీ కథనాలే నేను నిన్న చంద్రబాబు నాయుడిని ప్రైమ్ మినిస్టర్ చేద్దాం, ఉప ప్రధాని చేద్దాం, సార్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని సెంటర్ లో యాక్సెప్ట్ చేయరు, 100% యాక్సెప్ట్ చేయరు. అదే సార్ మీరు అంటున్నారు కాబట్టి దానికి నేను కథనం చెప్తున్నా దానికి. ఇప్పుడు సరే ఎందుకు తెలుగుదేశం కార్యకర్తలకు వెళ్ళలేదు? కూటమిలో ఉండేవాడే కదా. ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఓట్లతోనే మీరు గెలిచారు కదా. మీరు జైలుకు పోయినప్పుడు అడ్డంగా రోడ్లో పడుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు జైలుకి పోతే అడ్డంగా రోడ్లో పడుకున్నారు కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద అంత అభియోగమైనటువంటి కుట్ర, చంపేస్తారన్నటువంటి ఒక వ్యక్తిని మీరు ఎందుకు 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయకుండా వదిలేశారు అనేటువంటిది ఒక కుట్రలో భాగం. ఇంకొకటి సార్, ఈ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఎవరు ఇప్పుడు ఏ క్రిస్టియన్ ముందుకు వచ్చినా వాళ్ళని వైసీపీ అంటున్నారు. క్రిస్టియన్స్ అందరూ వైసీపీ అనేది అవివేకం. జనసేనలో ఉన్నటువంటి మీ పవన్ కళ్యాణ్ గారి భార్య కూడా క్రిస్టియనే, ఆ వైసీపీ కాదు.
ఆయన కూతురు కూడా క్రిస్టియనే, ఆమె వైసీపీ కాదు. అంటే జనసేనలోను టీడీపీలోను అన్ని కాంగ్రెస్ లోను అన్ని పార్టీల్లో క్రిస్టియన్లు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఎవరు తప్పు చేసినా సరే వైసీపీకి అంటగడ్డం అనేటువంటిది తెలుగుదేశానికి జనసేనకు ఉండేటువంటి ఆనవాయితీ. మీకు ఇది లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. జయచంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి తమ్మలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం ఇన్ఛార్జిని ఆయన ఎప్పుడైతే తప్పు చేశారో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోవట్టు అన్నాడు. మీరు వింటారు ఖచ్చితంగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోవట్టు వాళ్ళ తమ్ముడిని గెలిపించుకోవడం కోసమే జయచంద్రారెడ్డికి ఇచ్చారంటున్నారు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తారో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తిరగబడతారో, అదేవిధంగా వాళ్ళకి తప్పుడు పాలన చేస్తారో వాళ్ళందరినీ కూడా వైసీపీ కోవట్లు, వైసీపీ మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోవట్లు అంటున్నారు. ఇప్పుడు సింగపూర్కి పోయినప్పుడు మన లోకేష్ గారు సింగపూర్కి పోతే కంపెనీని ఇన్వైట్ చేయడానికి సింగపూర్ ప్రభుత్వానికి ఒక అతను ఏదో ఈమెయిల్ పెట్టాడంట. ఈమెయిల్ పెట్టినప్పుడు ఆ ఈమెయిల్ పెట్టిన వ్యక్తి ఆ ఈమెయిల్ పెట్టిన దాని వల్ల సింగపూర్ నుంచి కంపెనీలు రాలేదు. పవన్ కళ్యాణ్ అంశం ఏంటి? అదే సార్, పవన్ కళ్యాణ్ గారి అంశం ఖచ్చితంగా కుట్ర జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే కూటమిలో కుట్ర జరుగుతుంది. ఏ విధంగా అయినా సరే పవన్ కళ్యాణ్ అంతమంది ఎటువంటి సంబంధం లేదు. మాకు ఇటువంటి సంబంధం మాకేం అవసరం సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు మాకేమి మా పార్టీలో మాకేం అడ్డం లేదు కదా. మా పార్టీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకేం అడ్డం కాదు కదా. ఖచ్చితంగా మా పార్టీ గెలిస్తే అతని పైన సర్వ ఇది వడ్డీ అతన్ని సస్పెండ్ చేసి అతనికి ఏదైనా చర్యలు తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. 100% తీసుకుంటారు. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మార్పు మీరు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయ్ ఏంటి మీదే కొట్టారని చెప్పి సార్ మధుసూదన్ రెడ్డి గారు నోటికి వస్తే మాట్లాడతారు. ఆయన అట్లా మాట్లాడడం ఇది ఫస్ట్ టైం కాదు సార్. నేను సింపుల్ గా కొన్ని విషయాలు చెప్తా. సనాతన ధర్మం అని ఎవడైనా అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ముక్కలుగా నరికేస్తారా, చంపేస్తారా? ఇది హిందూ మతం పుట్టిన దేశం కదా. ఎక్కడో అన్ని మతానికి చంద్రబాబు నాయుడు ఎక్కడో అన్ని మతాలు మాట